హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ఈరోజు ఇక్కడ వచ్చాము. ఇప్పుడైతే మేము బొడ్డుగూడెం రీచ్ అయ్యాము. పక్కన చూస్తున్నారు కదా, ఆ కొండల మధ్య అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఈరోజు వెళ్ళేదారిలో అయితే మనకైతే మడి సంచి కనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకుందో అడుగుతున్నారు. మడి సంచి వాళ్ళ విలేజ్లో అయితే కరెంట్ ప్రాబ్లం ఉందంట. ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇక్కడ పక్కూరు అయితే నడుచుకొని వచ్చింది. నడుచుకొని నుంచి 4 కిలోమీటర్లు ఛార్జింగ్ పెట్టడానికి 4 కిలోమీటర్ దూరం నుంచి వచ్చింది. మన తప్పదు కాదు, మామూలుగా అక్కడ నుంచి నడుచుకుని ఇక్కడ ఇప్పుడు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ఛార్జింగ్ ఉండాలి ఖచ్చితంగా ఫోన్కి. మనం ఒక వీడియో తీసామంటే మళ్ళీ దాన్ని క్రెడిట్ చేయడానికి ఛార్జింగ్ కావాలి, మళ్ళీ నెట్వర్క్లో ఉండాలి. అది కూడా కొంచెం ప్రాబ్లం నెట్వర్క్, కానీ కొంచెం ఓకే సిగ్నల్ వల్ల అది కొంచెం ఓకే సేఫే. ఒక 3-4 పాయింట్లు ఇలా ఉంటుంది, కానీ ఛార్జింగ్ అయితే ఇంపార్టెంట్ కదా. అది ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అది ఊళ్ళో అయితే సోలార్ సోలార్స్ అంటే అప్పట్లో ఒక సంస్థ ఇచ్చింది, కానీ అది ఇప్పుడు లేదు. అది ఇప్పుడు నడుస్తలేదు, సోలార్స్ కూడా పనిచేయట్లేదు. అట్లా ఇంకా ఇక్కడికి చూసారుగా ఫ్రెండ్స్, మన మడి సంచి అయితే ఛార్జింగ్ పెట్టడానికి ఇంత దూరం వస్తుంది. ఓకే బ్రో, ఇప్పుడైతే మనము బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వెళ్తాం ఫ్రెండ్స్. రండి, వీలైతే మడి సంచితో మనం ఒక వీడియో త్వరగా చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే బొడ్డుగూడెం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఒక ఓల్డ్ గుడి అయితే కనిపిస్తుంది. రండి చూపిస్తాను. ఇదైతే కట్టారు కానీ ఇంకా దేవుణ్ణి అది ప్రతిష్ఠించలేదు, వదిలేశారు గుడిని. కనిపిస్తుంది కదా దారి, ఇదే బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి లోనికి వెళ్తే ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందా, 2 కిలోమీటర్స్ లోపల వాటర్ ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాము, రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే మా బండిని అయితే ఇక్కడ పార్క్ చేసి, ఎందుకంటే లోన్ వెళ్ళడానికి అయితే వెహికల్స్ వెళ్ళవు, ఎందుకంటే దారి మంచిగా లేదు. ఆ దారి ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి. కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ దగ్గరలోనే ఉంది. బెచ్చి దూరం అంతా కదా, దగ్గరేనా? ఓహో, కాలంలో చిన్న కాలంలో అయితే చిన్న చేపలు ఉన్నాయి. దారి పక్కన అయితే ఒక చిన్న చెరువు ఉంది, దాంట్లో కలువ పువ్వులు అయితే ఉన్నాయి. ఎండ కొట్టడం వల్ల అయితే ముడుచుకున్నాయి. పొద్దున్న చూస్తే చాలా బాగుండేది, మేము రావడం కొద్దిగా లేట్ అయింది. చూపించరా, బయట అయితే చాలా ఎండగా ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు అడవిలోనికి రావడం వల్ల చాలా చల్లగా ఉంది. పక్కనే నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వెదర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ కొండ ఎక్కాలి, అక్కడి నుంచి నడుచుకుని వచ్చి ఫైనల్లీ మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. సౌండ్ వినిపిస్తుంది, మీకైతే వినిపించకపోవచ్చు, కానీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉంది, మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే ఈ బొడ్డుగూడెం జలపాతానికి అయితే చేరుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుని రావడం వల్ల కొద్దిగా అలిసిపోయాము. కాసేపు కూర్చొని అప్పుడు జలపాతాన్ని అయితే ఎంజాయ్ చేస్తాం. చాలా జలపాతం
సౌండ్ అయితే వినిపించింది కదా, ఒకసారి అట్టించు కనిపించట్లే. అది అక్కడ పైన అయితే క్లారిటీ కనిపిస్తుంది. రండి, ఇక్కడ రావాలంటే చిన్న అడ్వెంచర్ అయితే చేయాలి. ఈ కొండ ఎక్కాలి, కొండ ఎక్కుకుంటూ రావాలి. ట్రెక్కింగ్ చేయాలి మనం. ఇక్కడ మనలాగే ఎంజాయ్ చేయడానికి కొంతమంది ఇక్కడ వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళని కూడా మీకు చూపిస్తాం, రండి. అక్కడ నుంచి నడుచుకుని రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి కొండ ఎక్కడం ఇంకొక ఎత్తు ఫ్రెండ్స్. కాళ్ళు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే జలపాతానికి అయితే చేరుకున్నాం. అదే వాటర్ ఫాల్స్, రండి చూపిస్తాం. లోకలే మనం. హాయ్ ఫ్రెండ్స్, అయితే వాటర్ ఫాల్స్కి వచ్చాము. చూస్తున్నాం కదా, పైనుంచి అయితే వాటర్ కింద పడుతున్నాయి. ఆ దగ్గర కూడా మీకు చూపిస్తాము. కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు అయితే మనం చాలా జాగ్రత్త ఉండాలి. మీరు రీల్స్ కానీ వీడియోస్ కానీ చూసే ఉంటారు, కింద పడి చనిపోయిన వాళ్ళు. అలా అవ్వకూడదంటే మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. చూస్తున్నారు కదా, మనము ప్రకృతిని వివరించలేము, ఎందుకంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చొని మీతో ఇలా మాట్లాడడం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాం. ఇంకా అక్కడ చూడడానికి వెళ్ళాలి. మనోడైతే బాహుబలిలాగా ఎక్కేస్తుండు. అవంతిక కోసం బాహుబలిలాగా ఎక్కేస్తుండు కొండలు. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ అయితే ఎంజాయ్ చేయడానికి మన అన్నోళ్ళు అయితే చింతూరు నుంచి వచ్చారు. ఒకసారి రాయి చెప్పండి. ఏం పేరు అన్న? వినోదా? చింతూరేనా? అన్నయ్య వాళ్ళు అయితే చింతూరు నుంచి వచ్చారట ఎంజాయ్ చేయడానికి. ఇంకా అయితే మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. మనలో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎత్తుగా అయితే ఉంది. ఇంకా చూడడానికి అయితే చాలా మంది వచ్చారు మన వాళ్ళు. పైనుంచి అయితే వాటర్ కింద పడుతూ ఉంది. చూడండి వాటర్ ఫాల్స్. నేను చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయడానికి అంటే ఇలా వస్తూ ఉంటాయి. చూస్తున్నారు, మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్స్లో వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఇది బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్. సరేగా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వినోద్ ఐడి కల్చర్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేయడం అయిపోయింది. ఇంకా మనలో అయితే బాహుబలిలాగా కంట్రోల్ చేస్తూ కిందకి వెళ్తున్నారు. ఏమన్నా ఉండొచ్చు.